హలో ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్లో మోస్ట్ డేంజరస్ అండ్ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే రోలెక్స్ ఒకవైపు, రాకీ బాయ్ ఒక సైడ్ అనమాట. ఎందుకంటే రాకీ బాయ్ మన కేజీఎఫ్ మూవీలో మ్యాక్సిమం తను విలన్ పాత్ర ఎక్కువగా పోషించాడు. రోలెక్స్ అయితే 100% విలనే. ఒక విలన్ ఇంత ఆదరణ పొందుతున్నాడు అని అంటే దానికి కారణం ఒకటి, సూర్య ఆ రోల్ చేశాడు కాబట్టి. అండ్ సూర్య యొక్క యాక్టింగ్ అనేది జీవించి పడేశాడు. అండ్ లోకీ మామ ఎవరైతే ఉన్నారో ఆ రోలెక్స్ క్యారెక్టర్ అంత నీట్గా డిజైన్ చేశాడు కాబట్టి ఆ యొక్క రోలెక్స్ క్యారెక్టర్ మనకి అంత లైకిందనమాట. రోలెక్స్ రాకముందు అందరూ కూడా రాకీ బాయ్ గురించి మాట్లాడుకున్నారు. అందులో అదీరా, ఇనాయత్ ఖలీల్, రమికా సేన్ ఉన్న ఏ విలన్ గురించి మాట్లాడుకోలేదు, కానీ రాకీ బాయ్ అని చెప్పి కలవరించారనమాట. ఎందుకంటే తనొక్కడే దాదాపు 5 విలన్లు ఎదిరించాడు. సో రాకీ అన్నారనమాట. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మార్వెల్లో మనం చూసుకున్నట్లయితే స్పైడర్ మ్యాన్ అండ్ ఐరన్ మ్యాన్ ని కంపారిజన్ చేసినట్టు, హల్క్ ని థానోస్ ని కంపారిజన్ చేసినట్టు, మన యూనివర్స్ లో, మన సౌత్ యూనివర్స్ లో మన విలన్స్ ని పెట్టి ఎందుకు కంపారిజన్ చేయకూడదు అనేటటువంటి డౌట్ అయితే నాకు వచ్చిందనమాట. ఒక్కసారి ఊహించుకోండి, రోలెక్స్ మరియు రాకీ కలిస్తే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళిద్దరు ఎదురు పడితే వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, ఎవరు గెలుస్తారు? 100% అది జరగదు. ఎందుకంటే ఒకటి నీల్ యూనివర్స్, ఇంకోటి లోకి యూనివర్స్ అనమాట. రెండు కలవడం అనేది అదొక కలే, అదొక ఊహే అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఊహ నిజమైతే బాగుంటుందిలే, కానీ ఆ ఊహ అయితే నిజం కాదు. ఈ రోజు మనం వాళ్ళిద్దరిలో తోపు ఎవడు అండ్ వాళ్ళిద్దరిలో నాకు నచ్చినటువంటి క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది, అండ్ వాళ్ళిద్దరు ఎదురు పడితే ఎవరు గెలుస్తారు అనేటటువంటిది క్లియర్గా మాట్లాడుకుందాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద అవర్ వీడియో. ఫస్ట్ మనం రాకీ బాయ్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం అనమాట. రాకీ బాయ్ మనకు దాదాపు 6 గంటలు తెలుసు. 6 గంటలు అంటే ఇప్పుడు చాప్టర్ 1 3 అవర్స్ వేసుకోండి, చాప్టర్ 2 ఒక 3 అవర్స్ వేసుకోండి. 3 అంతా జస్ట్ 6 అవర్స్ అంటే అంచనా వేసుకుందాం. ఇంకా తక్కువే ఉండొచ్చు, ఒక 6 అవర్స్ అని చెప్పి మనం అనుకుందాం. రోలెక్స్ మనకి ఎంత టైం తెలుసు? జస్ట్ 6 మినిట్స్ మాత్రమే తెలుసు. తన ఎంటర్ అయిన కాడ నుండే జస్ట్ 4 డైలాగుల కన్నా ఎక్కువగా మాట్లాడ్డా అనమాట. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందంటే సేమ్ ఉందన్నమాట. రాకీ అంటారు, రోలెక్స్ అంటారు, ఎవరిని కూడా మనం తీసి పడేయలేం. ఫస్ట్ రాకీ బాయ్కి స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే తన యొక్క మజిల్ అనమాట. ఎంత పెద్ద సుత్తునైనా సరే సింగిల్ హ్యాండ్తో లేపేస్తాడు, ఎంత పెద్ద విలన్ అయితే సరే ఒక్క దెబ్బతో గాల్లో లేపేస్తాడు, అది తన స్ట్రెంగ్త్. అండ్ తను వెపన్స్ ఎక్కువగా వాడతాడు. ఒక్కసారి సుత్తి వాడాడు, అండ్ మిగిలిన టైంలో గన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాడు. మన రోలెక్స్ స్ట్రెంగ్త్ ఏంది? తను పట్టుకున్నటువంటి కత్తి అనమాట. ఆ కత్తి పట్టుకొని తను దిగాడు అని అంటే అందరూ కూడా భయపడిపోవాలి. సో మన రోలెక్స్ ఎక్కువగా వెపన్స్ అయితే వాడలేదు, జస్ట్ కత్తిని మాత్రమే వాడాడు. దాదాపు 100 మందిని భయపెట్టాడు. మన రాకీ ఒక పెద్ద మిషన్ గన్నులు వాడాడు, 100 మందిని కాదులే కానీ ఒక 50 మందిని భయపెట్టాడు అనమాట. సో ఇక్కడ రాకీ స్ట్రెంగ్త్ తనకన్నా తను వెపన్స్ ని ఎక్కువగా నమ్ముతాడు. ఇక్కడ రోలెక్స్ స్ట్రెంగ్త్ తన వెపన్స్ కన్నా తను ఎక్కువగా నమ్ముతాడు అనమాట. జస్ట్ చూపులతోనే భయపెడతాడనమాట. రాకీ బాయ్ ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించాడు అనమాట. తను ప్రేమించింది ఇద్దరిని. ఒకటి వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మకి ఇచ్చినటువంటి మాట కోసం రాకీ అంత దూరం వచ్చాడు. అండ్ నెక్స్ట్ రీనాని కూడా బీభత్సంగా లవ్ చేశాడు మన రాకీ బాయ్. అందుకే తన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అండ్ రీనా చనిపోయేటప్పుడు మన రాకీ బాయ్ ఎంత బాధపడతాడో మనం చూడొచ్చు. మరి రోలెక్స్కి ఏమన్నా ఉన్నాయా అంటే ఫ్రెండ్స్ 6 మినిట్స్ మాత్రమే ఉంది. మరి దీంట్లో రోలెక్స్కి ఫ్యామిలీ ఉంటుందా, ఒక లవర్ ఉంటుందా అంటే లేదు. కానీ ఉన్నదాంతో మనం కంపారిజన్ చేయొచ్చు అనమాట. రోలెక్స్కి వీక్నెస్ 0, ఏముంటుంది అనమాట. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, క్లైమాక్స్లో అందరూ రోలెక్స్ లాగానే భయపడిపోతారు, అటెన్షన్ అయిపోతారు. మాట్లాడుతున్నటువంటి ఫోన్ని కట్ చేసి మరి రోలెక్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎవరు కూడా తన దగ్గర వెళ్ళడానికి డేర్ చేయడు, కానీ ఒక్కడు తన దగ్గరికి వెళ్తాడు. వాడు దాని దగ్గరికి వెళ్ళే రోలెక్స్ అని అనగానే మన రోలెక్స్ కోపం వచ్చి తలకాయ నరికేస్తాడు అనమాట. వాళ్ళంతా వెళ్ళలేదు, కానీ వీడు వెళ్ళాడంటే వీడు క్లోజ్ అనమాట. క్లోజ్ అయినోడు దగ్గరికి వెళ్ళా కానీ వాడు తలకాయ నరికాడు వాళ్ళందరి ముందే. ఎందుకు నరికాడు? వాళ్ళందరినీ భయపెడదామని. సో వాళ్ళ జనాన్ని తను నరుక్కుంటేనో రోలెక్స్ తన అపోనెంట్స్ ని కాదు, తన వాళ్ళని తనే భయపెడతాడు అనమాట. మరి రాకీ విషయానికి వస్తే అలా ఉండదు అనమాట. తన వాళ్ళని తను రక్షించుకోవడానికి అవతల ఉంది అదీరా కానీ గరుడ కానీ వెళ్ళి వాళ్ళని వేసేస్తాడు. అంటే ఇక్కడ ప్యూర్ నెగిటివ్ క్యారెక్టర్ రాకీది, కానీ అక్కడక్కడ మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. రోలెక్స్ అయితే 100కి 100% నెగిటివ్ క్యారెక్టరే. తన వాళ్ళని తనే చంపుకుంటాడు అనమాట. అండ్ లుక్స్ వైజ్ కంపారిజన్ చేయాలని అంటే రాకీ బాయ్ బియర్డ్ అయినా హెయిర్ అయినా వేరే లెవెల్ అనమాట. ఆ లుక్స్కి ఎవ్వరు కూడా సరిపోరు. మరి రోలెక్స్ ఏమన్నా తక్కువ అంటే తనకు హెయిర్ అంతలా ఉండదు, జస్ట్ బియర్డ్ ఉంటుంది అనమాట. ఆ యొక్క యాటిట్యూడ్తో లైక్ ఐస్తోనే మనందరినీ కూడా భయపెట్టాడు, ఆ ఐస్తోనే మనందరినీ కూడా మభ్యపెట్టాడు మన రోలెక్స్ బాయ్. లుక్స్ పరంగా అయితే నేను రాకీ బాయ్కే ఓటేస్తున్నాను అనమాట. రోలెక్స్ లుక్స్ కూడా సూపర్ ఉంటాయి, కానీ
రాకీ బాయ్ ఎంత ఉండే అనమాట. తను కూడా లాంగ్ హెయిర్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే రాకీ బాయ్ సూట్లో కనపడ్డాడు, బ్లాక్ డ్రెస్లో కనపడ్డాడు, ఎందులో కనపడ్డా కానీ దుబ్బ లేచిపోయింది. మన రోలెక్స్ ఒక్కటంటే ఒక్క వైట్ షర్ట్తోనే కనపడ్డాడు. అండ్ అందులో కూడా కిర్రాకున్నాడు అనమాట. అండ్ డ్రింకింగ్ గురించి మాట్లాడుకోవాలంటే మన రాకీ బాయ్ సిగరెట్ చాలా అంటే చాలా తక్కువ తాగాడు. లైక్ సిగరెట్ వెలిగించేది ఉన్నాయి, అది ఇది ఉన్నాయి, కానీ చాలా అంటే చాలా తక్కువగా తాగాడు. ఉదాహరణకి ఆ గన్ సీన్ ఉంది, ఆ గన్ అంతా కూడా ఫైట్ చేసి వెళ్ళి సిగరెట్ వెలిగిస్తాడనమాట. ఆ స్టైల్ అయితే సూపర్ ఉంది. కానీ ఇక్కడ మన రోలెక్స్ సింపుల్గా లైటర్తో ఆ యొక్క సిగరెట్ వెలిగిస్తాడనమాట. ఆ యాటిట్యూడ్ ఎట్టుంది. నాకైతే రాకీ బాయ్ అయితే బీభత్సంగా నచ్చింది, కానీ రాకీ బాయ్తో మన రోలెక్స్ని పోలుస్తున్నామంటే ఇంక అర్థం చేసుకోండి తను ఏ రేంజ్లో ఉంది అనేది. అండ్ ఇది ఫ్రెండ్స్ తన రోలెక్స్ స్ట్రెంత్ విషయానికి వచ్చేసరికి 100కి 100% ఉందన్నమాట. మన రాకీకి కూడా 100కి 100% ఉంది, కానీ రాకీకి వీక్నెసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. తన మదర్ అయినా తన లవర్ అయినా వాళ్ళు లేకపోతే రాకీ 100% ప్యూర్ విలన్. వాళ్ళని ఒకసారి పక్కన పెట్టి చూడండి మీరు, 100% విలనే రాకీ. అండ్ రోలెక్స్కి అది లేదు కాబట్టి తన యొక్క క్యారెక్టరైజేషన్లో తను పూర్తిగా ఉన్నాడు అనమాట. అండ్ ఇక్కడ మన రాకీని విలన్ చేయాల్సిన అవసరం లేదు, తనంతరకు తనే చెప్పుకున్నాడు నేను హీరోని కాదు విలన్ అని చెప్పి. అండ్ మన రోలెక్స్ విలన్ అని చెప్పాల్సిన అవసరం లేదు, తన చూపులు బట్టే అర్థమవుతుంది, తన బిహేవియర్ బట్టే అర్థమవుతుంది. నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చినప్పటికే నాకు ఫస్ట్ రోలెక్స్ అంటేనే ఇష్టం అనమాట, ఆ తర్వాతే రాకీ. మరి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి అనేటటువంటి కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరిదైనా కంపారిజన్ చేయాలంటే మట్టి కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ నేను బాహుబలి భీమ్నైనా, బాహుబలి రామరాజునైనా, అండ్ మంచి మంచి వాళ్ళని లైక్ యుగానికి ఒక్కల్లో ఉన్నటువంటి కార్తీనైనా, అండ్ ఢిల్లీ వర్సెస్ రోలెక్స్ అయినా, అండ్ విక్రమ్ వర్సెస్ రోలెక్స్ అయినా, వీళ్ళందరినీ కూడా కంపారిజన్ చేద్దామని చెప్పి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. మరి మీరు ఈ వీడియోకి ఇచ్చే రెస్పాన్స్ని బట్టి, ఈ వీడియోకి ఇచ్చే లైక్స్ బట్టి, అండ్ వచ్చే సబ్స్క్రైబర్స్ బట్టి ఆ నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అనేటటువంటి డిసైడ్ అవుతాను. నేను ఏదైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. తర్వాత ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా, సైనింగ్ ఆఫ్, బాయ్.